వెల్కమ్ బ్యాక్. మూసీ లూటిఫికేషన్ పేరుతో, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ మీద స్థిరాస్తి వ్యాపారులు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు వాళ్ళని పిలిచి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ అని చెప్పి వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. దానికి తోడుగా ఇంకా ఎవరో కొందరి ఎన్వైరన్మెంటలిస్టులని లేకపోతే గాంధీయన్స్ అని వాళ్ళని అందరిని కూడా పిలిపిస్తున్నారు. వాస్తవానికి గాంధీయన్స్ నిజమైన గాంధీయన్ అయితే ఏ గాంధీ అయితే చెప్పిండో నా పేరు మీద మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు, నా స్టాచ్యూ పేరు మీద పెట్టి ఇట్లాంటి పనులు చేయొద్దు అనే దాన్ని వ్యతిరేకిస్తారు. మరి రేపు వాళ్ళ ఆహ్వానించిన వాళ్ళు ఏ టైప్ గాంధీయన్సో మనం చూడాలా. ఈరోజు దీనిపైన మనతో మాట్లాడడానికి బరాబర్ అడుగుతందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, మీరు ఒకసారి చూస్తే రేవంత్ సర్కార్ ఈ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోటి రేపు కొందరిని పారిశ్రామికవేత్తల్ని, స్థిరాస్తి వ్యాపారులని, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళని, ఆతిథ్య రంగాల వాళ్ళని, ఒక ఎమినెంట్ సిటిజన్స్ అని చెప్తున్నారు. ఎమినెంట్ సిటిజన్స్ని, ఆర్కిటెక్ట్స్ని ఎవరైనా పిలిచి రేపు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడవలసింది అక్కడ గ్రౌండ్లో ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో, ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళతో ముందు మాట్లాడరు కదా. వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని నిర్వాసితుల్ని చేయడం వల్ల ఎవరైతే లాభపడతారో వాళ్ళని పిలిచి ముందు మాట్లాడుతుంటేనే ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఇది ఒక బ్యూటిఫికేషన్ కాదు, ఇది ఒక లూటిఫికేషన్ అని. ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది మీరు చెప్పినట్టుగా మూసీ బ్యూటిఫికేషన్ కాదు, ఖచ్చితంగా ఇది లూటిఫికేషనే. నిజంగా బ్యూటిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసి చూపించారు. ఒక 5 కిలోమీటర్లు, మనకి 55 కిలోమీటర్ల మూసీ ప్రవాహం మన హైదరాబాద్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. దీంట్లో అప్పుడు మూసీ చైర్మన్గా కానీ మంత్రిగా కేటీఆర్ గారు కానీ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు ఒక మాట చెప్పారు, చాలా పెద్ద మాట అది. దీంట్లో ఎన్ని ఇల్లులు పోతున్నాయి, ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు అనే ఒక మాట అడిగి, ఒక్క ఇల్లు కూడా పోకుండా మీరు ఏదైనా చేయండి, బ్యూటిఫికేషన్ చేస్తారా, సుందరీకరణ కానీ, ప్రక్షాళన కానీ, ఏదైనా కానీ ఒక్క ఇల్లు కూడా పోకుండా చేయండి అని వారు చాలా గొప్ప మాట. అంటే అభివృద్ధి చేయాలి కానీ మానవత్వంతో చేయాలి. అభివృద్ధిలో మానవత్వం ఉండాలి. ఏ నాయకునికైనా, పాలించే నాయకుడు రాష్ట్రమైనా, దేశమైనా, రాజ్యమైనా కూడా అది ఖచ్చితంగా ఉండాలి. ప్రజల పట్ల ఒక మానవత్వం అనేది ఉండాలి. ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ నాయకులకి, పాలిస్తున్న వాళ్ళకి, రేవంత్ రెడ్డికి కానీ అది ఏమాత్రం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ 2 సంవత్సరాలు మనకి ఏం కనపడుతుందంటే కూలగొట్టడం తప్ప నిలబెట్టడం అనేది ఒక్కటి కూడా లేదు ఎక్కడ కూడా. అంటే సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు యాక్చువల్లీ రేపు ముఖ్యమంత్రి గారు నిర్వహించే సమావేశానికి ఆయన ముందు రివర్స్లో పోతున్నట్టుంది. ముందు నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు వ్యాపారులతోటి, లేకపోతే స్థిరాస్తి వ్యాపారులతోటి, పారిశ్రామికవేత్తలతోటి, వీళ్ళందరితో మాట్లాడాలి. కానీ అట్లా ముందు వీళ్ళతోటి మాట్లాడి వీళ్ళతోటి బేరం కుదిరినాకనే వాళ్ళ దగ్గర పోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే కదండి. అంటే 10 సంవత్సరాల పాలనలో ఇంతకుముందు నేను చెప్పినట్టు కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు కట్టారండి. ఇంత చాలా భూమిని అక్వైర్ చేశారు. ఎక్కడ కూడా ఫస్ట్ నిర్వాసితులతో కానీ మాట్లాడి వాళ్ళని ఒప్పించి, మెప్పించి, వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, కంపెన్సేషన్ భూమి కానీ, డబ్బులు కానీ ఏదైనా ఇచ్చి వాళ్ళని ఒప్పించిన తర్వాత చేశారు. ఎక్కడ కూడా ఇంత గొడవ ఎప్పుడన్నా 10 సంవత్సరాలు అయిందా? ఇన్ని లక్షల ఎకరాల ప్రాజెక్టులు సరిపోయే కోట్ల ఎకరాలకి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు వీళ్ళన్న ఫ్యూచర్ సిటీ దాదాపు 18,000 ఎకరాలు ఫార్మా సిటీ మనం అనుకున్నాం, వీళ్ళ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ సిటీనా వాళ్ళకే తెలియదు. ఒకటి జరిగిందా, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంత పెద్దది చేస్తే? ఇక్కడ దాదాపు 1,00,000 మంది నిర్వాసితులు ఉన్నారు. ఇప్పుడు 1,00,000 మంది నిర్వాసితులతో మీరు రేపు పొద్దున 13వ తారీఖు మొట్టమొదట మీరు మాట్లాడాల్సింది నిర్వాసితులతోని. పోయి కూర్చోవాలి, మధు పార్క్ అపార్ట్మెంట్లో కూర్చోండి. ఇప్పుడు కూర్చొని అక్కడ ఉన్న 450 అపార్ట్మెంట్ల నిర్వాసితుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఏమైతుంది, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, మీ ప్రాజెక్ట్ ఏంది, మీరు పోయి కూర్చొని మాట్లాడాలంటున్నారు. పుండు మీద కారం చల్లినట్టుగా మొన్న మహిళా దినోత్సవం నాడు దానికి ఇప్పుడు 0 వాల్యూ అని చెప్పేసి ఆయన అక్కడ వేదిక మరీ దారుణం అండి. అది మరీ టూ మచ్. అంటే ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రజల్ని బెదిరించడం అన్నట్టు. అంటే మీరు వెకేట్ చేయకపోతే మీరు ఉంటే ఉండండి,
కానీ అది దేనికి పనికిరాదు. మీకు భవిష్యత్తులో దాన్ని అమ్ముకోవడానికి పనికిరాదు, ఒక లోన్ తీసుకోవడానికి పనికిరాదు. మీరు ఇప్పుడు వెకేట్ చేస్తేనే మంచిది అనేటట్టు ఆయన ఒక ముఖ్యమంత్రి ఎక్కడన్నా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అనుకుంటా. ప్రజలను అట్లా బెదిరించే ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. నిజంగా జీరో వాల్యూ అని మాట్లాడతారా వాళ్ళు? జీవితాంతం కష్టపడి రూపాయి పోగేసుకొని 2010లో ఏ గవర్నమెంట్ ఉందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే వాళ్ళు అపార్ట్మెంట్ కట్టిరు. ఆ అపార్ట్మెంట్లు వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళేమి కట్టినోళ్ళు కాదు కదా. అప్పుడు వీళ్ళే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే ఉండేది కట్టినప్పుడు. వాళ్ళే కట్టిరు, వాళ్ళే అనుమతులు ఇచ్చిర్రు, వాళ్ళే అమ్మిర్రు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ గుంజుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళే కట్టిరు, కాంగ్రెస్ వాళ్ళే అమ్మిర్రు, కాంగ్రెస్ వాళ్ళే గుంజుకుంటున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు అక్కడ జీరో వాల్యూ అని చెప్పేసి ఉన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ఇక్కడ జీరో వాల్యూ ఉంది. ఎందుకంటే ఆయన మాటలు చెప్తుంటే మనకు అప్పులు పుడతలేవు, అప్పుడు ఎవరు ఇస్తాడు అంటే జీరో వాల్యూ ఉంది కాబట్టి ఈయనకు అప్పులు పుడతలేవు, అప్పులు ఎవరు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకుపోవడం చూస్తే మీరు చూస్తే ఫస్ట్ ఇది మూసీ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసింది. 50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నా అని అనౌన్స్ చేసిందండి. నెల రోజులకి 75,000 కోట్లు అయింది. ఇంకొక నెల తర్వాత 150,000 కోట్లు అయింది. తర్వాత ఇప్పుడు చూస్తే మనము ఇప్పుడు రేపు వీళ్ళు ఏదైతే తీయబోతారో ఇది చూపిస్తారు. ఫస్ట్ నెల కింద ఈ డిజైన్ ఇచ్చిరండి. నెల కింద అఫీషియల్ గా డిజైన్ లో కూడా ఈ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు కరెక్ట్ 12వ తారీఖు రాజ్నాథ్ సింగ్ ని కలిసినప్పుడు ఈ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ 12వ తారీఖు ఈ నెల ఈ డిజైన్ ఇస్తున్నారు రేపు పొద్దున. ఈ 2 డిజైన్లు కూడా మళ్ళీ నెలలో 2 డిజైన్లు మారినాయి. ఎందుకు మారినాయి అని మీరు అడగలే. ఎందుకు అంటే ఈ 2 కూడా ఏ జనరేటెడ్ ఇమేజెస్ అంటే ఏంటంటే ఒకసారి ఇచ్చిన డిజైన్ మళ్ళీ సేమ్ డిజైన్ ఇయ్యదు. కాబట్టి వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇంకో డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు 30 నెలల కింద మొదలుపెట్టారు మూసీ ప్రాజెక్ట్ అని చెప్పిండు ఆయన. 150,000 కోట్ల మూసీ ప్రాజెక్ట్ అని చెప్పి దాదాపు 850 కోట్లతోని డిజైన్ కన్సల్టెంట్ ఒకని తీసుకున్నారు. 850 కోట్లు పెట్టి డిజైన్ కన్సల్టెంట్ 30 నెలలు టైం ఇచ్చి ఈ నెల రోజుల వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫైనల్గా ఇచ్చింది ఏఐ. ఫైనల్ గా కూడా కాదు, అది మళ్ళీ రేపు పొద్దున అది అట్లే ఉంటుందా లేదా తెలియదు. ఇప్పుడు ఈ రోజుకి ఫైనల్ అనుకుందాం. ఈ రోజుకి వాళ్ళు ఇచ్చింది జనరేటెడ్ ఇమేజ్ ఇచ్చారు. ఇది అయిపోయే టైంకి ఉంటుందా, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా కూడా మనం చెప్పలేం పరిస్థితి. నిజంగా ఇలాంటి డిజైన్లు నేను ఇంతకుముందు ఒక ఆర్కిటెక్ట్ని అడిగిన, అంటే నాకు డౌట్ వచ్చింది ఇది నిజంగా జనరేటెడ్ అండి లేకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ని పెట్టుకున్నారు కదా 850 కోట్లు పెట్టి వాళ్ళు ఇచ్చినాయా అని అడిగితే ఆయన నాతో ఒక మాట చెప్పిండు. అవి చూసి 100% ఇవి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కావు, ఇవి 100% ఇవి జనరేటెడ్ ఇమేజ్. అంటే నేను కూడా ChatGPTని అడిగితే ChatGPT కూడా అదే చెప్పింది, ఇవి జనరేట్ అని. ఆ కన్సల్టెంట్ నాకు తెలిసిన ఆర్కిటెక్చర్ ఒక ఆయన చెప్పింది, నాకు ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వండి, మీకు ఒక 20 పంపిస్తాను నేను అన్నాడు. ఒక 20 పంపించారండి. ఇక చూడండి వాళ్ళు పంపించినాయి. అంతకంటే వాటికంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్లు. వాటికంటే కూడా 20 డిజైన్లు మీరు చూడవచ్చు, వాటికంటే చాలా బాగున్నాయి ఇవి. అంటే అక్కడ చూడండి, ఇది నియర్ బై గోల్కొండ ఫోర్ట్ ఉంటుంది. గోల్కొండ ఫోర్ట్కు దగ్గరలో ఉన్న స్టోన్ ఎట్లయితే ఉంటుందో ఆ స్టోన్తో డిజైన్ చేసిన ఒక థీమ్ కూడా ఉంది. కనీసం వీటికి వాళ్ళు అంటే ₹1 ఖర్చు పెట్టకుండా ఈ డిజైన్లు చేయగలిగినప్పుడు 850 కోట్లు వాళ్ళు అప్పనంగా తింటున్నట్టేనా ఇవి? అంతే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది లూటిఫికేషన్ అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఈరోజు జరుగుతున్నది. వాళ్ళకు యూనిక్ డిజైన్ చేయలేకపోతున్నారు, యూనిక్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ని తీసుకురాలేకపోతున్నారు. కానీ మాత్రం ఇది ఖచ్చితంగా మూసీ లూటిఫికేషనే, బ్యూటిఫికేషన్ కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఈరోజు గాంధీ విగ్రహం కోసం ఇది చేయట్లేరు, గాంధీ బొమ్మ ఉన్న నోట్ల కోసం మాత్రమే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ గాంధీ విగ్రహం పేరుతోటి గాంధీ బొమ్మ ఉన్న నోట్లని మూటలు కడితేందుకు చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యూపీఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది. 2013లో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు తుంగలో దొక్కుతున్నారు, ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు, ఎందుకు ఆ చట్టం చెప్పినట్టు చేస్తలేరు, ఆ చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారు? మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోటి ముఖ్యమంత్రి చేస్తున్న లూటిఫికేషన్లో అనేక అవకతవకలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు, ల్యాండ్ అక్విజిషన్ ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ని కూడా ఇక్కడ తుంగలో దొక్కుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి. ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే ఇళ్లను కోల్పోతున్నారో వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కూడా తుంగలో తొక్కి వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్లకు చెప్పకుండా, వాళ్ళకి ప్రాజెక్ట్ ప్లాన్ని చెప్పకుండా
పారిశ్రామికవేత్తలకు, ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, ఎవరికైతే ఆ భూములన్నీ అప్పగిస్తారో వాళ్లకు ప్రాజెక్ట్ ప్లాన్ చెప్తున్నారు. రైట్ టు హియరింగ్ అండ్ అబ్జెక్షన్స్, ఇది ఆ చట్టంలో ఉన్న ఒక కీలకమైన అంశం. రైట్ టు హియరింగ్ అండ్ అబ్జెక్షన్స్కి అవకాశం ఇవ్వకుండా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తీసేసుకుంటాను, మీ అబ్జెక్షన్స్ తోటి నాకు పని లేదు, ఆ హియరింగ్స్ తోటి నాకు పని లేదు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాను. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా మీరు ఎవరికి ఏవి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చట్టపరంగా మీకు వచ్చిన హక్కులను కూడా మీరు అడగ అవసరం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సతీష్ రెడ్డి గారు, యూపీఏ 2 తీసుకొచ్చిన చట్టం రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ అని 2013లో తీసుకొచ్చిన చట్టాన్ని రాహుల్ గాంధీ చాలా కొట్లాడి తీసుకొచ్చిండు. ఆయన్నే స్వయంగా తీసుకొచ్చిండు. మేధా పట్కర్ లాంటి ప్రముఖులు చేసిన పోరాటాలను కూడా ఆయన ఇన్స్పైర్ అయినాయని చెప్పేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చిండు. కానీ ఆ చట్టంలో ఉన్న వాటినే ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ తుంగలో దొక్కుతుంది. రైట్ టు హియరింగ్ అండ్ అబ్జెక్షన్, అసలు రైట్ టు హియరింగే లేదు, అక్కడ హియరింగే లేదు, ఇంకా అబ్జెక్షన్ ఎక్కడ ఉంది? అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కదండి ఇక్కడ పాలనలో. కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఉన్నది. ఇది రేవంత్ పాలన. రేవంత్ టీడీపీ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది. కాంగ్రెస్ ఇంతకుముందు మీరు వింటారు, తుషార్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, తుషార్ గాంధీ ఎవరిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నాడని చెప్పిండ్రు ఆయన, కానీ నా మాట కూడా వింటలేరు. అధికారంలో వచ్చేంత వరకు గద్దీ పే బైఠనే తక్ మేరీ బాత్ సున్తే, గద్దీ పే బైఠనే కే బాద్ మేరీ బాత్ నహీ సున్ రహే అని చెప్పేసి. సీట్లో కూర్చునే వరకే నా మాట, సీట్లో కూర్చున్న తర్వాత నా మాట కూడా వింటలేరు రాహుల్ గాంధీ కూడా అంటున్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలన ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. వాస్తవంగా ఈరోజు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళతో నిర్వాసితులతో కూర్చోవాలి, వాళ్ళకి ఏం కావాలి, కాంపన్సేషన్ ఎట్లున్నది, అక్కడ ల్యాండ్ వాల్యూ ఏంది, వాళ్ళు ఉంటున్న ఇంటి వాల్యూ ఏంది, దానికి ఏమి ఇవ్వాలనేది అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పని ఉన్నది, కూర్చోవాలి. అధికారులు కూడా కనీసం పోకుండా అధికారులు కూడా బెదిరిస్తున్నారు వాళ్ళని. ఇంత దారుణంగా మీరు వెళ్ళిపోతారా లేదా అనే విధంగా బెదిరిస్తున్నారు. మొన్నొకరు ఈ నిర్వాసితులు నాకు నాగోళ్ళు వచ్చారు, అంటే వీళ్ళే నాతో మాట్లాడి, నాగోల్లో మీరు డెవలప్మెంట్ చేశారు కదా, మూసీ బ్యూటిఫికేషన్ కొంత చేశారు, ఒక 5 కిలోమీటర్లు మనం అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినాం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో, అది ఎట్లుందో చూస్తామండి అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలా దారుణంగా నిర్బంధించి మరీ వీళ్ళని బెదిరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మా ఇళ్లలోకి వచ్చి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఘోరంగా బెదిరిస్తున్నారండి మమ్మల్ని, మేము తట్టుకోలేకపోతున్నాం, ఇంకా తప్పని పరిస్థితిలో మేము ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిందే, ఇంకా వాళ్ళు ఇస్తారా లేదా తర్వాత విషయం, కానీ మేము ఇక్కడ ఉంటే బతికే పరిస్థితి లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బుల్డోజర్లకి ఇవన్నీ ఏం తెలియదా? బుల్డోజర్లు ప్రయోగించే ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడు? అదే అండి, అంటే ఇప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నా. సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ మూసించేయాలంటే మనకి 2. సుందరీకరణ అంటే ఏంది? ఇప్పుడున్న నీళ్ళని పక్కనే ఉన్న దాని కొంత పార్కులు కానీ వాక్వేలు కానీ లేకపోతే ఓపెన్ ఎయిర్ జిమ్లు కానీ అవసరమైతే కొంత రోడ్డు బ్రిడ్జిలు ఇవి చేసుకొని సుందరీకరణ చేసుకొని మంచినీళ్ళతో ప్రక్షాళన చేయాలి. ఇది సుందరీకరణ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ అండ్ రిజర్వేషన్. దానికే మనం ప్రణాళికలో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 16,000 కోట్లతోనే వీటన్నిటికీ జరిగింది. ఎట్లా మూసీ వాటర్ని శుద్ధి చేయడానికి ఎస్టీపీలు 100% వాటర్ని 100% శుద్ధీకరణ చేసే విధంగా మొత్తం 3,500 కోట్లతో మనం ఎస్టీపీలు ప్లాన్ చేశారు. 90% వర్క్ అయిపోయింది. మొన్న కూడా కేటీఆర్ గారు వెళ్ళి చూపించారు కూడా వాటర్ ఎలా ఉంటుంది, ముందు ఎట్లుంటుంది తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా చూపించారు. దాని తర్వాత ప్రక్షాళన చేయడానికి దానికి మంచినీళ్ళు తేవడానికి కూడా కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ నుండి ఇక్కడ గండిపేట చెరువులో ఇచ్చి అక్కడ నుంచి మూసీలోకి పోవడానికి 1,100 కోట్లు కేసీఆర్ గారి హయాంలోనే శాంక్షన్ చేయబడింది. అదేవిధంగా అంటే నీటి శుద్ధీకరణ అయిపోతుంది, మంచినీళ్ళు దాంట్లో కలపడం అయిపోయింది, ప్రక్షాళన పని అయిపోయింది. సుందరీకరణ కోసం కూడా అప్పుడు 5 కిలోమీటర్లకి దాదాపు 6 కోట్లు ఖర్చు అయిందండి, ఎక్కువ కూడా కాలేదు. పార్కులు చేసారు, అప్పుడు ఒక మంచి ఫ్లాగ్ పెట్టారు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి, పక్కనే శిల్పారామం పెట్టారు, దాంట్లో ఓపెన్ ఎయిర్ జిమ్లు పెట్టారు. ఎంత బాగుండే అంటే మీకు చేతనైతే అప్పుడు చేసింది కూడా మెయింటైన్ చేయగాక నాగోల్లో ఇప్పుడు ఎక్కడైతే ఒక పెద్ద జెండా ఉంటుంది, దాదాపు 60-70 ఫీట్ల ఎత్తులో ఉన్న ఒక జెండా 3 నెలల నుంచి కనీసం జెండా దిక్కు లేదండి. జనవరి 26వ తారీఖు రోజు అక్కడ జెండా లేదు, మనకి ఫ్లాగ్ లేదు అక్కడ. ఇలాంటి పరిస్థితులలో మీరు చేసిన దాన్ని చూపించే మెయింటైన్ చేసే గతి లేని మీరు ఇది చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఇట్లున్నది ఇప్పుడు అక్కడ పరిస్థితి. ఇది నాగోల్లో ఇట్లున్నది, మొత్తం మురికి చెట్లు మధ్యలో ఇట్లున్నది. అప్పుడు ఎట్లుండేది? అప్పుడు ఎంత మంచిగా ఉండేది చూడండి, గ్రీనరీతోని ఎంత బాగుండేది. ఇప్పుడు ఎట్లున్నది? ఇట్లా మొత్తం అసలు చెట్లు లేవు, గ్రీనరీ లేదు, కనీసం జెండా కూడా లేదు. అంటే 5 కిలోమీటర్లు చేసి చూపించారు కదా.
16,000 కోట్లతో ప్రాజెక్టు రెడీగా ఉన్నది, ఎస్టీపీలకి శాంక్షన్ అయిపోయింది, 14 బ్రిడ్జిలు ట్రాఫిక్ని కూడా కొంత తగ్గించడానికి అవును, మొత్తం సిటీలో మూసి పొడుగున 450 కోట్లు పెట్టి బ్రిడ్జిలు కూడా 14 బ్రిడ్జిలు అప్పుడే శాంక్షన్ కూడా అయిపోయింది 2023లోనే. అది కూడా ఇవి అన్నిటిని అయినా శాంక్షన్ అయిన ప్రాజెక్టులో మీరు కట్టకుండా చేయకుండా ఆల్రెడీ ఇనాగరేట్ మనం శంకుస్థాపన చేసిన బ్రిడ్జిలను పని అక్కడనే మొదలుపెట్టారు. 2 సంవత్సరాలు అయింది, కనీసం ఒక ఇటుక కూడా పెట్టలేదు ఇప్పటికీ కూడా. ఇవన్నీ అక్కడనే పడేసి 150,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఎందుకు 150,000 కోట్లు అంటే 16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 150,000 కోట్లకి ఎందుకు అంటే ఈ నిర్వాసితుల భూములన్నీ తీసుకోవాలి, కాస్ట్లీ భూములన్నీ తీసుకోవాలి, వాటిని పెట్టుబడిదారులకి, వ్యాపారవేత్తలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర సొమ్ము చేసుకోవాలి, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే దర్గా ఖలీజ్ దగ్గర 6-7 ఎకరాలు తీసుకొని అక్కడ గోల్ఫ్ కోర్స్ పెడతారంట. అక్కడ అదే ఇంత ఇళ్లను కూడా కొట్టి గోల్ఫ్ కోర్స్ అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు అయిపోతుంది. అంతే కదా. ముఖ్యమంత్రి మొన్న ఒక మాట అంటాడు, ఏది నైట్ బజార్లలో ఉద్యోగాలట. నైట్ బజార్లలో ఉద్యోగాలు ఏంటంటే ఈరోజు పేదలకి మీరు నైట్ మేర్లు అవుతారు, నైట్ బజార్లు కాదు నైట్ మేర్లు. అంటే రాత్రిపూట భయంకరమైన నిద్రపోలేని పరిస్థితులు ఉన్నారు ఈ రోజులు. అక్కడ నిర్వాసితులు మధు పార్క్ కానీ లేకపోతే మూసి నిర్వాసితులు ఉన్నాయి. వీళ్ళల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారండి ఆ ఏరియాలో. ఎక్స్ ఆర్మీ అంటే వాళ్ళు దేశానికి సేవ చేసి, అక్కడ ఆర్మీ ఏరియా, అదంతా ఆర్మీ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడ చాలా మంది వాతావరణానికి దగ్గరగా ఉంటామని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఎక్స్ ఆర్మీ వాళ్ళు దేశానికి సేవ చేసి దేశ రక్షణ కోసం పాటుపడి వస్తే వాళ్ళ ఇంటికి రక్షణ లేకుండా అయిపోయింది ఈరోజు ఇక్కడ మీ ప్రభుత్వం వల్ల. నిజంగా అంటే అందరు ఏడుస్తున్నారు, మా రిటైర్మెంట్ బెనిఫిట్లతో మేము ఇల్లులు కొనుక్కున్నామండి, రూపాయి జీవితం అంతా కష్టపడి ఇల్లులు కొనుక్కుంటే మా ఇంటికి ఇప్పుడు రక్షణ లేదు, ఇప్పుడు మేము పోయి ఎక్కడ నివసించాలి అనేది వాళ్ళ బాధ. అంటే ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుందండి, మధ్యతరగతి వానికి ఇల్లు అనేది డ్రీమ్, అది పేదవాడికైనా మధ్యతరగతి వాడికైనా. కానీ అలాంటి డ్రీమ్ని నువ్వు ఒక్కరోజు ఇట్లా బుల్డోర్ వచ్చి కొట్టేసిందంటే మొన్న చూసినాం మనం వెలుగుమట్లలో ఖమ్మంలో ఎట్లా చేశారు. ఎంత తుగ్లక్ పాలన అంటే మీకు ఒకసారి తుగ్లక్ని మనం చూడలేదు కానీ ఈ తుగ్లక్ పాలన ఎట్లుంటుందో చూపిస్తున్నాడు. తుగ్లక్ని భరిపించే పాలన. తుగ్లక్ కేవలం ఒక బద్నాం అయిపోయాడు, రాజధానిని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం వల్ల బద్నామైంది. కానీ ఇప్పుడు అదే కదా నిన్న ఏం చేసిండు, ఖమ్మంలో 1089 ఇల్లులు కూలగొట్టి అదే ప్లేస్లో 300 మందికి పట్టాలు ఇస్తా అంటే 100 గజాలలో దాదాపు 10-15 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు కూలగొట్టి 75 గజాల ఇళ్ళ స్థలం ఇస్తామంటే దీన్ని ఏమంటారు అసలు? ఎందుకు కూలగొట్టాలి, ఎందుకు ఇవ్వాలి? ఇది కదా తుగ్లక్ పాలన అంటే. అంటే అర్థం లేదు దేనికి. ముఖ్యమంత్రి చేసే పనికి, ఈ మంత్రులు చేసే పనికి అర్థం లేని పనులు చేస్తున్నారు. నిజంగా ఇది సర్కార్ గానే కాదు, ఖచ్చితంగా సర్కార్ టైప్ మొత్తం. ఒకటి చెప్పండి, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏమవుతుంది అక్కడ? మీరు యాక్ట్ ప్రకారం పబ్లిక్ హియరింగ్ పెట్టి చేసి వాళ్ళ ఆబ్జెక్షన్స్ అవన్నీ తీసుకుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు కదా, ఎట్లా నువ్వు నేనే రాజు నేనే మంత్రి బుల్డోజ్ చేసేదే కదా. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు రేపటి కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. కానీ రేపటి కార్యక్రమం చాలా ప్రయారిటీ కార్యక్రమం అయిపోయింది. అదే శైలేష్ గారు, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. చెప్పింది వాళ్ళు చెప్పిందే వాళ్ళకి మర్చిపోతారు. ఇంతకుముందు అన్నం ఆయనే 150,000 కోట్లు అంటాడు, మళ్ళీ నేను ఎప్పుడన్నా 150,000 కోట్లు, అసలు 150,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు ఆయన. యాక్చువల్గా రేపటి కార్యక్రమం నేను విన్నది ఏంటంటే ఈ సంవత్సరంన్నర క్రితమే ఈ పారిశ్రామికవేత్తలకి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు చేపించేసి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయిన చాలా రోజుల ముందే చెప్పిండు వాళ్ళకు, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న సమావేశంలో కలిసినప్పుడు కానీ, నాది ఈ మూసి రిజ్యువెనేషన్ ప్లాన్, ఇది ఇక్కడ రావడం వల్ల ఈ పారిశ్రామికవేత్తలకు ఈ భూములు ఇవ్వడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు వస్తాయని, ఈ హోటల్ ఇండస్ట్రీకి ఇవ్వడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు వస్తాయని, స్థిరాస్తి వ్యాపారులకు అంటే మాల్స్ కట్టుకుంటారో లేకపోతే అక్కడ ఆఫీస్ స్పేసెస్ కట్టుకుంటారో ఇంకేది కట్టుకుంటారో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ ప్రయోజనం వస్తాయని ముందే చెప్పిండు. సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత కొరియా వెళ్ళిర్రు, ఇంకెక్కడికో వెళ్ళు, విదేశాలు పోయి చూసి వచ్చి ఇట్లా చేస్తామన్నారు కదా. ఆ విదేశాల్లో కొరియాలో కానీ ఇంకో దేశంలో కానీ ఈ బ్యూటిఫికేషన్ చేయడానికి కానీ లేకపోతే ఈ ప్రక్షాళన చేయడానికి కానీ ఒక్క ఇళ్ళను కూలగొట్టిరా ఏ దేశంలో అయినా? ఒకసారి అడగండి వీళ్ళని. మనం ఎక్కడ చూసినా కూడా నది మధ్యలో నుంచి పోతున్న పట్టణాలు ఏవి చూసినా కూడా నది అక్కడ ఉన్న దాంట్లో కట్టుకుంటారు. వాటర్ ఫ్లో సరిపోతలేదు అనుకుందాం, వెడల్పు చేయాలనుకుందాం, వాటర్ ఫ్లో సరిపోయినప్పుడు లోతు చేయండి ఎక్కువ.
మూసిని ఎక్కువ లోతు తీసుకోవచ్చు కదా నీళ్ళు కూడా. వాటర్ ఫ్లో యాక్చువల్గా మూసీ చాలా స్టీప్ రివర్. మూసీ మొదలైన దగ్గర నుంచి మూసీ కృష్ణానదిలో కలిసే వరకు చాలా స్టీప్గా ఉంటుంది. ఆ స్టీప్ రివర్లో మీరు గోదావరిని యాజ్ ఇట్ ఈస్ డైవర్ట్ చేసి దాంట్లో పోసినా కూడా నీళ్లు నిలవదు. అక్కడ నీళ్లు నిలవడం కోసం చెక్ డ్యాములు కట్టాలి. మనం 14 బ్రిడ్జిలు కింద ముందు చెప్పాను కదా, 14 బ్రిడ్జిలని మనం ప్లాన్ చేసినాం. దాని కింద చెక్ డ్యాములు కూడా ప్లాన్ చేశారు. చెక్ డ్యామ్ ప్లాన్ చేసి వాటర్ మొత్తం పోకుండా దాంట్లో మళ్ళీ మనం బోట్లు నడుపుకోవడానికి ఒక లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ అయ్యేటట్టుగా ఎప్పుడు మెయింటైన్ అయ్యేటట్టుగా నిరంతరం ఫ్లో అయ్యేటట్టుగా చేయాలంటే మీరు గోదావరి నది మొత్తాన్ని ఇక్కడ డైవర్ట్ చేసినా కూడా సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే ఫ్లో అవుతుంది. అవును, బ్యూటిఫుల్ ప్లాన్ రెడీగా ఉన్నది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. కానీ అది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి రూపాయి రాదు కాబట్టి ఇది ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు వాళ్ళకు ఉన్న సమస్య. ఇంకొకటి చెప్తాను నేను, అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్. బట్టి విక్రమార్క గారు వాటర్ బాడీస్ హైడ్రా మొత్తం కూలగొడుతున్న టైంలో మనకు మొత్తం జిహెచ్ఎంసీ ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, 2014లో ఎట్లుండే, 2023 వరకు ఎక్కడెక్కడ ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది అనేది ఒక మొత్తం ఒక దాదాపు 50-100 పైన వాటర్ బాడీస్ గురించి ఒక పెద్ద పీపీటీ రిలీజ్ చేశారు వారు. నేను ఎగ్జాంపుల్ నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు ఇది వాటర్ బాడీ అండి, ఇది 2014లో ఉందని వాళ్ళు ఇచ్చిందే, బట్టి విక్రమార్క రిలీజ్ చేసిందే చూపిస్తున్నా నేను. ఇది 2023లో ఇప్పుడు ఇట్లుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అప్పుడు ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఇల్లులు కడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్, ఇది ఎగ్జాంపుల్ హస్తినాపూర్లో జరుగుతున్నది. హస్తినాపూర్లో ఒక చెరువు, ఇక్కడ కడుతున్న వాటిని మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద కట్టిన వాటిని ఇప్పుడు ఊలగొడుతున్నారు కదా, బఫర్ జోన్లో ఉందని ఇప్పుడు జీరో వాల్యూ అన్నారు. రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఈ అపార్ట్మెంట్లు జీరో వాల్యూ అనరా? ఇవి బఫర్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్సింగ్ దగ్గర మూసీలో కడుతున్నారు ఆదిత్య అపార్ట్మెంట్స్ వాళ్ళు. ఇప్పుడు అది రేపొద్దున వేరే ప్రభుత్వం, సరే కేసీఆర్ ప్రభుత్వం ఇంకొకటి ఎవరైనా కూడా వచ్చినప్పుడు మేము కూడా అంటాం కదా ఇది జీరో వాల్యూ, ఇక్కడ మొత్తం కూలగొట్టాలంటాం. అంటే ఇప్పుడు ఎవరు నష్టపోతారు? కట్టినోడు బాగానే ఉంటాడు పెద్దోడు, కొన్నోడే కదా పేద మధ్యతరగతి వాళ్ళే కదా నష్టపోయేది. రైట్ సతీష్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో చేస్తున్న లూటిఫికేషన్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. ఎందుకంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకవేళ ఈ ప్రాజెక్టుకు లోన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేయాలి. అది ఎప్పుడు అప్రూవ్ చేయాలా? ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవి రెండు చేసిన తర్వాతనే ఆ లోన్కి అప్రూవల్ ఇవ్వాలి. కానీ అవి ఏవి చేయకుండానే లోన్కి అప్రూవల్ వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేపటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులను కూడా పిలిచిండ్రు. ఒక చిన్న బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం, మీరిద్దరు తోడు దొంగలు కాదా? కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు తోడు దొంగలే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిలాఖాతయి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ మూసీ రీజువనేషన్ పేరుతో, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్న లూటిఫికేషన్లో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న లూటిఫికేషన్ను ఒక రకంగా ఎండార్స్ చేస్తున్నట్టే. రేవంత్ రెడ్డి గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే లోన్లకు పోతున్నారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే ల్యాండ్ అక్విజిషన్కి పోతున్నారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే డెమాలిషన్స్కి పోతున్నారు. ఇది చూసి చూడనట్టు పోతుంది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. బరాబర్ అడుగుదాం సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ కావాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండింటిని కన్విన్స్ అయిపోతే అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళని అడుగుతుంది ఏమని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలని. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిర్వాసితులతో మాట్లాడకుండానే వ్యాపారవేత్తలతో మాట్లాడినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండానే అక్కడ ఏడీబీ వాళ్ళకు లోన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం వింటున్నాం. అసలు అనుమతులు రావాలంటే ఫస్ట్ డిపిఆర్ కావాలండి. అవును, డిపిఆర్ లేకుండానే వీళ్ళ ప్రాజెక్ట్ వాల్యూలు వీళ్ళే చెప్పారు. అంటే ఆర్కిటెక్చర్ అంటే ఇది ఎట్లుందంటే జనరల్గా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇంటి ప్లాన్ వేసుకున్న తర్వాత ఏ మెటీరియల్ వాడాలి, ఎంత అవుతుందని ఒక అప్రాక్సిమేట్గా కాస్ట్ వేసుకొని మొత్తం నాకు ఇంటి ఖర్చు ఇంత అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఎట్లుందంటే మొత్తం నాకు ఖర్చు ఇంత, దీనికి ఇప్పుడు నేను డిజైన్ చేసుకోవాలి అంటే ఈయన మైండ్లో ఫిక్స్ అయ్యిండు 150,000 కోట్లని. అయిన తర్వాత ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. 150,000 కోట్లలో మీరు ఏం చేయొచ్చు చెప్పండి, నేను నాకు ఎంత ఇస్తారో చెప్పండి. అదే అయితే వాస్తవంగా ఈరోజు
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ మీద లూటిఫికేషన్లో భాగంగా దోచుకోవడానికి ఎంత సహకారం కావాలో అంత సహకారం బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆయనకు అందిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా మనం ఏదైనా ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలంటే ఏ రాష్ట్రమైనా కూడా మన బ్యాంక్ మన అప్పులేంది, మన ఆదాయం ఏంది మొత్తం దాన్ని ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతనే కానీ ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది రాష్ట్రానికి దేనికైనా. కానీ ఒకవేళ లోన్ కావాలి అంటే లోన్ శాంక్షన్ కావాలన్నా దానికి అనుమతులు రావాలి. ఆ అనుమతులు ఏంటి? ఎన్విరాన్మెంట్ అనుమతులైనా లేకపోతే రకరకాల అనుమతులు ఉంటాయి ప్రాజెక్ట్ను బట్టి, సోషల్ ఇంపాక్ట్ కానీ ఇంకా ఒక ప్రాజెక్ట్ను బట్టి ఉంటాయి. ఈ అనుమతులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి అంటే డిపిఆర్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ డిపిఆర్ లేదు, అనుమతులు లేవు, కానీ ప్రాజెక్ట్ కాస్ట్ అయిపోయింది. రేపు పొద్దున ఇనాగ్రేషన్ పెట్టారు. రేపు ఇన్వెస్టర్లని ప్రాజెక్టు ఇన్వెస్టర్లని ఇంకెవరినో కొంతమంది బిజినెస్ వాళ్ళని రియల్ ఎస్టేట్ వాళ్ళని పిలిపించేసి అందరితో మాట్లాడడం, అందరూ ఒప్పుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా పోతుంది. ఎంత ధైర్యం ఉంటే లోపల బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎంత ధైర్యం ఉంటే ఆయన పని చేస్తున్నాడు, ఎట్లా అన్వీల్ చేస్తున్నారు రేపు పొద్దున ప్రాజెక్ట్ని మీరు చెప్పండి. అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ పెద్దల హస్తం, వాళ్ళ ఆశీస్సులు రేవంత్ రెడ్డికి దీంట్లో దోచుకోవడానికి చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ షేర్ వాళ్ళకి, వీళ్ళ షేర్ వీళ్ళకి. అందుకే మీరు చూస్తే ఇన్ని రోజులు దాదాపు సంవత్సరం నుంచి వీళ్ళు మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్కి, ఇది మా జనతా గ్యారేజ్ అని మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చింది. సంవత్సరం కింద వచ్చారు, 1 year అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో బీజేపీ వాళ్ళు ఎన్నిసార్లు అక్కడికి పోయారు? అసలు దీని గురించి ఒక్కసారి అండి తూతు మంత్రంగా. ఎందుకంటే ఓన్లీ మీరు వాళ్ళకే ఇస్తారా, ఢిల్లీ వాళ్ళకి ఇస్తారా, మాకు ఇయ్యరా ఇక్కడ అని అడగడానికి పోయినట్టు ఉన్నది. అది వాస్తవం. నేను కూడా కేంద్ర మంత్రి ఉన్నా కదా ఇక్కడ అని చెప్పడానికి. నిజంగా నువ్వు కేంద్ర మంత్రివి, నీకు మూసి నిర్వాసితుల మీద ప్రేమ ఉంది, నువ్వు ఈ ప్రాజెక్ట్ని ఆపితే వాళ్ళకి మంచి జరుగుతుంది, ప్రాజెక్ట్ని ఆపాలనే నీకు ఆ ఇంటెన్షన్ కనుక నీకు నిజంగా బలంగా ఉండుంటే నువ్వు పోయి మోడీ దగ్గరనో, అమిత్ షా దగ్గరనో కూర్చొని, ఈ నిర్మలా సీతారామన్ దగ్గర కూర్చొని నిజంగా దీంతో మా 1,00,000 మంది తెలంగాణ ప్రజలు నిర్వాసితులు అవుతారు, మా రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది, దీంట్లో కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది, ఇది రాహుల్ గాంధీకి పోతాయి, మీరు ఆపండి అని వాళ్ళు అడగాలి కదా. అడిగితే ఎందుకు జరుగుతుంది ఇది అని నేను అడుగుతున్నా. అంటే ఖచ్చితంగా ఇది లేదు. ఇందులో రాహుల్ గాంధీ, అటు అమిత్ షానో ఇంకొకరు ఎవరో వాళ్ళందరూ కలిసి అనుకొని, రాబర్ట్ వాద్రా ఉన్నాడని అందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్లో. ఆయన వచ్చిండి ఇక్కడ 2-3 రోజులు ఉన్నారు, అప్పుడు మీకు అందరికి కూడా తెలుసు ఈ ప్రాజెక్ట్ వెనుక. అట్లనే రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, ఇటు పక్కన బీజేపీ నుంచి అమిత్ షా ఉన్నాడని కూడా కొంత వినికిడి, మాకు కరెక్ట్ తెలియదు. రేపు పొద్దున ఎట్లయినా బయటపడితే అయిపోయిన తర్వాత. కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు ఎప్పుడు వచ్చినా కూడా అదాని గద్దలాగా 2 జాతీయ పార్టీలు కూడా అనుకొని ఈరోజు మూసి నిర్వాసితులకి అన్యాయం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో అనేది బలంగా చెప్పదలుచుకున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు బఫర్ జోన్లో ఉన్న ఏవేవైతే ఇప్పుడు కడుతున్నారో, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని ఫస్ట్ కూలగొట్టండి మీరు. అవును, ఇప్పటికీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని మీరు కూలగొట్టారు. 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం ఇప్పుడు కూలగొడతామంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర వీళ్ళు మొత్తం ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసేస్తారు, ఇక తర్వాత మిగతా అంతా గాలికి వదిలేస్తారు. వీళ్ళకి కూడా అయిపోయిందండి. రేపు 13వ తారీఖు అది చేయాలి, 16వ తారీఖు ఉగాది రోజు ఎప్పుడో కొబ్బరికాయ కొట్టి ఏదో చేయాలి, మొదలు పెట్టాలనేది వాళ్ళకి పైనుంచి ప్రెజర్ ఉందని మాకున్న కొంత సమాచారం. ఇది వాస్తవంగా. ఇంకా రేపటి తర్వాత ఈ నిర్వాసితులు ఎంతైనా పంపాలి కదా, అక్కడికి పంపాలి కదా, మళ్ళీ ఇంకొన్ని రాష్ట్రాలకు కూడా పంపించేది ఉన్నట్టుంది. మొన్న ఖమ్మంలో ఎట్లయితే రాత్రికి రాత్రే మొత్తం నేలమట్టం ఎట్లయితే చేశారో, ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా నేలమట్టం కాబోతున్నాయి ఈ అపార్ట్మెంట్లు అనేది ఖచ్చితంగా. మీరు ఏమైనా చేయండి, మొత్తుకోండి, ఉండండి, ఏమైనా చేయండి, చావండి, కానీ ఇల్లులు మాత్రం పోతే మేము గుంజుకుంటాం, మేము ప్రాజెక్ట్ చేయాల్సిందే, మా జేబులో వేసుకోవాలి. మీరు ఇంతకుముందు డిజైన్స్ చూపించింది కదా, ఆ డిజైన్స్ చూపించిన దాంట్లో అంటే వాళ్ళు సర్క్యులేట్ చేసిన డిజైన్సే, దాంట్లో నది ఎక్కడ కనిపిస్తలేదు అక్కడ. అవునండి, అదే కదా ఏ డిజైన్ అండి అది. అసలు అది ప్రాపర్ ప్లాన్గా ఆర్కిటెక్చర్ కనుక డిజైన్ చేసి ఉంటే అసలు నది ఏంది, అక్కడ ఏమి ఇల్లులు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే ప్లేస్లో మనం కడితే వెనకున్న ఇల్లులతో పాటు వాళ్ళు డిజైన్ చేయాలి. ఎక్కడన్నా కనపడుతున్నాయి, వెనక ఇల్లులు కనపడుతున్నాయా, కనిపిస్తున్నాయా, అదే కనిపిస్తలేదు. చూస్తే ఇగో ఇది చూడండి, రాజ్నాథ్ సింగ్ గారికి వారు ఇచ్చింది నెల రోజుల కింద, కరెక్ట్ ఇది ఫిబ్రవరి 12వ తారీఖు రాజ్నాథ్ సింగ్కి వాళ్ళు ఒకటి ఆహ్వాన పత్రిక ఒకటి ఇచ్చారు. గాంధీ ఎందుకంటే అక్కడ కొంత డిఫెన్స్ ల్యాండ్ ఉన్నట్టుంది, అది కావాలని
పోయి కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. దీంట్లో చూస్తే ఇప్పుడు డిజైన్ అప్పుడు డిజైన్ వేరు వేరు ఉంది. నెల రోజుల కింద ఒక ముఖ్యమంత్రి పోయి కేంద్ర మంత్రికి ఒక డిజైన్ చూపించి ఇచ్చి ఇప్పుడు వేరే డిజైన్ ఎట్లా ఇస్తారండి? మీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఏ మీద చాలా విమర్శించారు. ఇది సర్కారా సర్కసా? ఇది ఈయన కేంద్ర మంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఒక డిజైన్ చూపిస్తారు, ఒక డిజైన్ తీసుకుపోయి ఇచ్చిర్రు, ఇన్విటేషన్ ఇచ్చిర్రు, ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ వేరే. ఇంత దారుణంగా అంటే ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు డిజైన్ ఇది, అప్పటి డిజైన్ ఇది. అవును, ఎంత తేడా ఉన్నది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏందనే తెలియదు. ఒక ప్రణాళిక లేదు, ప్రజల కోసం కనుక చేస్తే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం అనుకుంటే వాళ్ళది ప్రాపర్ ప్లాన్గా పోవాలి. కానీ వాళ్ళే ఇప్పుడు ఇట్లా ఏ డిజైన్లు ఎట్లా ఇప్పుడు రేపొద్దున కూడా ఇది ఉంటుందో లేదో డౌటే. రేపొద్దున 13వ తారీఖు రేపొద్దున వాళ్ళు చూపించే టైంకి మళ్ళీ ఇంకేమైనా డిజైన్లు మారవచ్చు. కానీ అంటే డిపిఆర్ లేకుండా వాళ్ళు ఎట్లయితే ప్రాజెక్ట్ కాస్ట్ చెప్పిరో ఒక డిజైన్ లేకుండా ఏఐతోనే అప్పటికప్పుడు ఏదంటే అది రేవంత్ రెడ్డికి ఏదనిపిస్తే చేయడం అన్నట్టు. ఆబ్జెక్టివ్ వేరే అయినప్పుడు ఆబ్జెక్టివ్ గాంధీ విగ్రహం పెట్టడం కాదు, ఆబ్జెక్టివ్ బ్యూటిఫికేషన్ చెప్పినా కదా, గాంధీ విగ్రహం కాదు, గాంధీ బొమ్మ ఉన్న నోట్లు ఎట్లా రావాలి అదే వాళ్ళ ఆబ్జెక్టివ్. గాంధీ బొమ్మ కాదు, గాంధీ బొమ్మ ఉన్న నోట్లు వాళ్ళ ఆబ్జెక్టివ్, అంతే. వాస్తవంగా నిజంగా అండి చాలా బాధాకరం. అక్కడ నిర్వాసితులు ఒక్కొక్కరు వాళ్ళ ఏడుపులు, పిల్లలు చిన్న పిల్లలు వచ్చి అంకుల్ మా ఇల్లు తీసుకోకండి అని వాళ్ళు దండం పెట్టి ఏడుస్తుంటే రాహుల్ గాంధీ గారికి పోస్ట్ కార్డులు రాసిరు, పంపించారు. నిజంగా ఇదంతా రాహుల్ గాంధీకి తెలియకుండా నడుస్తుందా? తుషార్ గాంధీ ఏమన్నారు? రాహుల్ గాంధీ తెలియకుండా ఉంటుందా? రాహుల్ గాంధీకి తెలియకుండా జరుగుతుందని అనుకుంటున్నా అంటే అది మూర్ఖత్వం తప్పిస్తే మరి ఇంకేం కాదు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే జరుగుతుంది. రాహుల్ గాంధీ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏటీఎం ఇక్కడ ఉంది కదా. గాంధీ వారసునిగా ఆయన మనవాడు చెప్తున్నాడు, గాంధీ సిద్ధాంతం ఇది కాదండి, పేదలను మధ్యతరగతి ప్రజలను కొట్టేసి ఆయన బొమ్మలు పెట్టమని ఆయన విగ్రహాలు పెట్టమని ఎప్పుడు చెప్పలేదు. గాంధీ వారసులు అని చెప్పుకొని తిరిగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పని చేస్తుంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? తుషార్ గాంధీ, మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, వీళ్ళందరూ గాంధీలు, వీళ్ళంతా ఫేక్ గాంధీలు. గాంధీ పేరు తగిలించుకొని అప్రాప్రియేట్ చేసేందుకు నిజమైన గాంధేయవాదం ఏం చెప్తున్నదే వీళ్ళు తెలుసుకుంటే మంచిదని ఇప్పటికైనా మా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరపున. ఖచ్చితంగా నిజమైన గాంధేయవాదం ఏంది, అసలు విగ్రహాల గురించి ఏందనేది మహాత్మా గాంధీ గారు 1939లో చెప్పిండ్రు. ఆయన బతికిన 11 చనిపోక 13-11 సంవత్సరాల ముందు చెప్పిండ్రు ఆయన. గాంధీ ఏ రోజు కూడా నాకు విగ్రహం పెట్టమని చెప్పాలి, అందులోనూ పెట్టొద్దని చెప్పిండు, పెట్టొద్దని చెప్పిండు. అందులోనూ ఇట్లా ఇల్లులు గులగొట్టి పెట్టమని అయితే ఎక్కడే చెప్పలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నాన్ని మానుకుంటే మంచి, బ్యూటిఫికేషన్ చేయండి, ప్రక్షాళన చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మూసి బ్యూటిఫికేషన్కి కానీ ప్రక్షాళనకు కానీ వ్యతిరేకం కాదు. మేము కూడా బ్యూటిఫికేషన్ చేయాలనే అనుకుంటున్నాం. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన ఒక మంచి మూసి తీరాన్ని ఇవ్వాలనే బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకున్నది. కేసీఆర్ గారు కూడా అదే కోరుకున్నారు. కేటీఆర్ గారికి దానికి వాస్తవానికి సెక్రటేరియట్ కట్టిన ప్లేస్ లో అదొక మంచి ప్లేస్, మంచి ఎన్వైరన్మెంట్ అక్కడ క్రియేట్ చేసింది. కేసీఆర్ గారు కూడా అంత పెద్ద విగ్రహం, అంబేద్కర్ విగ్రహం కట్టిరండి, ఎవరికన్నా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీకు కూడా అనుకుంటున్నారుగా 30,000 ఎకరాలతో నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నా, మొత్తం దేశంలోనే అది పెద్ద సిటీ అవుతుంది, గొప్ప సిటీ అంటున్నారు. అక్కడ కట్టండి, అక్కడ కట్టి చూపియండి. ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయండి కావాల్సినంత, అక్కడ విగ్రహాలు కట్టండి, ఇంకేదైనా కట్టండి. అక్కడ 1000 ఎకరాలు పెట్టుకోండి, ఆ 1000 ఎకరాల్లో మొత్తం బ్యూటిఫికేషన్ పెద్ద విగ్రహాలు కట్టి, ఎత్తైన విగ్రహాలు కట్టండి, ఇండియాలోనే లేనటువంటి విగ్రహాలు కట్టండి, హైట్ ఇంకేదైనా టవర్స్ కట్టండి. కానీ 5,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ విగ్రహం కడుతున్నారు. 5,000 కోట్ల రూపాయలు ఏందో విగ్రహం. ఆయన వాళ్ళు చెప్పేది ఏంటంటే విగ్రహానికి అవుతుంది 80,000 కోట్లే అని, 8 ఎంత 60 కోట్లు 70 కోట్లు 80 కోట్లు అని చెప్తున్నారు. కానీ ఆ చుట్టుపక్కల చేసే సరంజామా హంగామా కోసం మిగతా 4,500 కోట్లు. 70 కోట్లు అవుతుందా, 80 కోట్లు అవుతుందా? అసలు మీ దగ్గర ప్రాపర్ డిజైనే లేదు కదా ఎన్ని కోట్లు అవుతుందో చెప్పడానికి. మీరు రిలీజ్ చేసిన ఈ దీంట్లో అసలు అక్కడ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, లిఫ్ట్ ఎక్కడ ఉంది, దాంట్లో కనీసం ఎంత హైట్ ఉంది, ఎక్కడన్నా ఇచ్చిర్రా? అవన్నీ మీరు అన్నట్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటే దాంట్లో అవన్నీ వస్తాయి. వాళ్ళ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం కనపడుతుంది అసలు? సతీష్ రెడ్డి గారు వాళ్ళ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. వాళ్ళ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అయితే 1,50,000 కోట్లలో ఎన్ని కోట్లు అక్కడ మనం గ్రౌండ్లో పెడతాము, ఎన్ని కోట్లు మనకు పెడతాము, ఎన్ని కోట్లు ఢిల్లీకి మూటలు పంపిస్తాము, ఎన్ని కోట్లు రాహుల్ గాంధీకి మూటలు పంపిస్తాము, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా రెడీ ఉంది. అది ఈ నిర్వాసితులు
వాళ్ళని ఎల్లగొట్టిన తర్వాత తీసుకుని అక్వైర్ చేసే భూమి ఏదైతే ఉంటుందో మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 3 లక్షల కోట్ల భూమి అది. 3 లక్షల కోట్ల వాల్యూ ఉన్న భూమిని తాకట్టు పెట్టి 1,50,000 కోట్లు తీసుకురావాలి, దాంతోనే చేయాలి అనేది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బిజినెస్ చేయడానికి లేదు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తమే పడిపోయింది. రైతులకు రైతు బంధు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఆలోచన లేదు, కానీ ఈ మూసీని బ్యూటిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పైసలు వస్తాయి, అక్కడ పైసలు పోతాయి, కాబట్టి పైసలు వచ్చే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షోలో పాల్గొన్నందుకు. ఇది బరాబర్ అడుగుదాం ప్రజల పక్షాన. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లూటిఫికేషన్లో ఇళ్ళు కోల్పోతున్న వారు, భూములు కోల్పోతున్న వారు, వాళ్ళ నెత్తి మీద గూడు కోల్పోతున్న వాళ్ళు, వాళ్ళ ఆవేదనను మనం పంచుకుందాం. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు? కేవలం మూటలు కట్టడం కోసం, మూటలు కట్టి ఢిల్లీకి పంపడం కోసమే ఈ ప్రాజెక్టులు చేస్తున్నారా? బరాబర్ అడుగుదాం, అడుగుతానే ఉందాం. బరాబర్ అడుగుదాం కార్యక్రమాన్ని టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు చూడవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అట్లాగే ఇన్స్టాగ్రామ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ని, ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్, ఈ ప్రోగ్రామ్ మొత్తం రికార్డింగ్ని మీరు ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూడవచ్చు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన పాలన జరుగుతుంది, ఆ పాలనను మనం ప్రశ్నిద్దాం.